హలో అండి. ఈ వీడియోలో అయితే మనం పేపర్ 1కి సంబంధించినటువంటి తెలుగుని చూద్దాం. అయితే షిఫ్ట్ 1లో వచ్చినటువంటి పేపర్ అండి. ఇది మొన్న రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, ఆ రెస్పాన్స్ షీట్ ఆధారంగా నేనైతే స్క్రీన్ రికార్డ్ అన్నది చేయడం జరిగింది. తెలుగులో మాత్రం 30కి 30 మార్క్స్ మాత్రం ఈ అమ్మాయికి రావడం జరిగింది. ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే తగ్గినాయి. అంటే 28 మార్క్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, అవుట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉండే, కాకపోతే 2 మాత్రమే మిస్టేక్ చేయడం వల్ల 28 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా తెలుగులో మీరు అత్యధిక మార్కులు తెలుగులో అనే కాదు, ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అలాంటి మార్క్స్ మీరు కూడా నెక్స్ట్ టెట్లో స్కోర్ చేయాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చేయడం వల్ల మీకు ఇంకా ఎన్నో వీడియోలను అన్నది మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ అయితే పద్యం ఇవ్వడం జరిగింది. పద్యంలో వచ్చేసి 5కి 5 ఆన్సర్స్ అయితే కరెక్ట్గా పెట్టడం జరిగింది. మరి 5 ఆన్సర్స్ ఏవేవన్నది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చిండు. ఏం పద్యం ఇచ్చిండు అంటే చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. చూడండి, ఇక్కడ 1 ఆప్షన్కి 1 ఆప్షన్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఆప్షన్ కూడా మీకు ప్రూఫ్తో సహా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. నాకు ఈ వీడియో ఎట్లా చేయాలో అర్థం కాక ఈ విధంగా గీతలు అయితే గీయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కోడ్ అయితే రావడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ యొక్క పేపర్ అండి. అయితే తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే తనకు స్వర్గం అనేటటువంటి పద్యం ఉంది కదా, ఆ పద్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఈ పద్యంలో ప్రతి ఆన్సర్ కూడా ఆమె కరెక్ట్గా పెట్టడం జరిగింది. ఈ పద్యం చాలా ఈజీగా ఉంది కాబట్టి చాలామంది కరెక్ట్గా పెట్టిండ్రనే నేను అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చిండంటే గద్యం. దానికి 5 మార్కులు, దీనికి 3 మార్కులు, 8 మార్కులు అయితే ఉన్నట్టుగా రావడం జరిగింది. తర్వాత 2 ఎక్కడెక్కడ పోయినాయి అంటే లాస్ట్కి అర్థాలలో మాత్రమే అవి పోయినాయి. 2 కూడా అర్థాలలోనే పోయినాయండి. అంటే తను అర్థాలు సరిగా అర్థం చేసుకోలేకపోయింది అనుకుంటా. పర్యాయ పదాలు, ఒకటి అర్థాలలో మాత్రం మార్కులు అన్నవి పోవడం జరిగింది. మిగతా అయితే ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేయడం అయితే జరిగింది. చూడండి, ఈ విధంగా 3కి 3 ఆప్షన్, 2కి 2 ఆప్షన్, ప్రతిదీ కూడా అక్కడ మనము ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్లో 3, అక్కడ గ్రీన్ మార్క్ 3 ఉంది, ఇక్కడ 4 ఉంటే అక్కడ 4 ఉంది. మీరు కావాలంటే ప్రతిదీ కూడా నిమ్మలంగా దాన్ని స్లో మోషన్లో పెట్టుకొని కూడా చూడొచ్చు. నేనైతే ఏ విధమైనటువంటి అబద్ధాలు అయితే ఇక్కడ చెప్పటం లేదు. ప్రతి ఆన్సర్ కరెక్టే ఉంది. తను చేసిన 2 మిస్టేక్స్ ఏందన్నది అక్కడ వెళ్ళిన తర్వాత నేను మీకు వాటిని చూపించడం జరుగుతుంది. ఇదిగో ప్రతిది కూడా ఆన్సర్స్ అయితే పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇలా అన్ని ఆన్సర్స్ పర్ఫెక్ట్ చేయాలనుకుంటే అక్కడ తన హాల్ టికెట్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. చూడండి పేపర్ స్క్రీన్ రికార్డ్ పైన. కాబట్టి మీరైతే ప్రతిదీ ఇక్కడ ఆన్సర్స్ని చూసుకోవచ్చు. ఇక బుచ్చిబాబు, ఇక్కడ కూడా ఆప్షన్ 1 ఉంది బుచ్చిబాబుకి. తర్వాత వచ్చేసి ఇగో ఫస్ట్ ఆప్షన్, తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తర్వాత పైన బుచ్చిబాబు అయిపోయింది కదా, తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అదే ఆన్సర్ ఉంది. తర్వాత దేవేంద్రుడిని విడగొట్టినప్పుడు అది కరెక్టే ఉంది. తర్వాత శోభా పత్రిక కరెక్టే ఉంది. ద్వంద్వ సమాసం, ఎంఎం కీరవాణి, మన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి, సంగీతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జయ జయ హే తెలంగాణ సంగీతం ఇచ్చిన వ్యక్తి ఎంఎం కీరవాణి, అది కూడా కరెక్టే ఉంది. తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది. ఇవన్నీ చదవడం వల్ల లెంతీ వీడియో అవుతుందని నేను చదవలేకపోయినా. మీకు ఎవరికన్నా టోటల్ ఆన్సర్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అప్పుడు మీకు మొత్తం ఫుల్ ఆన్సర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క సెక్షన్ నుంచి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి ఈ రెస్పాన్స్ షీట్ మొత్తం కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. కావాలంటే పేపర్ పైన రాసి అయినా పర్వాలేదు, మీకు ఆన్సర్స్ని అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను పేపర్ 1కి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి పేపర్స్ని ఒక పేపర్ పైన రాసి అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా మొత్తానికైతే అన్ని ఆన్సర్స్ పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది. మన యొక్క తెలుగులో రామాయణం రచించింది, అంటే తొలి రామాయణం రచించింది ఎవరంటే మొల్ల అని పెట్టడం జరిగింది. తర్వాత ఈ విధంగా ప్రతి ఆన్సర్ కరెక్ట్గా పెట్టింది. మొత్తానికి పుష్పంది తప్పు పెట్టిందండి. పుష్పానికి అర్థం వచ్చేసి అక్కడ హేమం అండ్ పూలు, కానీ ఈమె సుమం అండ్ విరి అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి
తప్పు కావడం జరిగింది. సుమం మరి విరి ఈమె హేమం మరియు పూలు అని పెట్టడం జరిగింది. అయితే మొత్తానికి ఇంకోటి కూడా లాస్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి మిస్టేక్ చేసింది. చావుకు వచ్చేసి తను మిత్తి అని పెట్టాలి కానీ మరణం అని పెట్టింది. అందుకని చెప్పేసి ఆ వ్యుత్పదార్థం కూడా తప్పు అయింది. ఈ విధంగా మొత్తానికి 30కి 30 మార్కులు అయితే సంపాదించడం జరిగింది తెలుగులో. కాబట్టి ఇలా మీరు కూడా సంపాదించాలనుకున్నప్పుడు ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి ఫాలో అప్ అయింది అనుకోండి. మీకు నెక్స్ట్ టెట్ వరకు ప్రతి ఒక్క బిట్టు నుంచి ఏ ఒక్క ఆన్సర్ కూడా మిస్టేక్ కాకుండా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూశారు కదా. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మనం స్టడీలోకి ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని భావిస్తున్నాను.